హలో ఆల్ వెల్కమ్ టు వైజాగ్ బ్యాచిలర్. తమిళలో చూసినట్లుగానే నేనైతే సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం ట్రావెల్ చేస్తున్నాను గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో. నేను ప్రెజెంట్ చందానగర్లో ఉన్నాను. ఇక్కడ నుండి అయితే లోకల్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి సికింద్రాబాద్కి. అందుకని చెప్పేసి చందానగర్ రైల్వే స్టేషన్ కోసం ఆటో అయితే బుక్ చేసుకున్నాను. నేనుండే ప్లేస్ నుండి చందానగర్ రైల్వే స్టేషన్కి 5 minutes అయితే వెళ్ళిపోవచ్చు ఆటోలో. కానీ ఈ ట్రాఫిక్ వల్ల 15 minutes అయితే పట్టింది. 6:30కి రావాల్సిన ట్రైన్ 6:35కి రావడంతో ట్రైన్ అయితే అందుకున్నాను. చందానగర్ రైల్వే స్టేషన్ నుండి సికింద్రాబాద్ వెళ్ళడానికి ఈ ట్రైన్ అయితే 45 నిమిషాలు తీసుకుంటుంది. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 10 రూపాయలు. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 22 కిలోమీటర్లు. సికింద్రాబాద్ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 7:20 అయితే అయింది. గరీబ్ రథ్ అయితే 8:30కి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి. ఇంకా చాలా టైం అయితే ఉంది. ఇంట్లో డిన్నర్ కోసం అని చెప్పేసి బావర్చి నుండి ఒక తందూరి అండ్ చికెన్ ఫుల్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను స్విగ్గీలో. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా సికింద్రాబాద్ ఫస్ట్ ప్లాట్ఫామ్ మెయిన్ ఎంట్రన్స్. ఇదైతే రెనోవేట్ చేస్తున్నారు. మొత్తం లుక్ అంతా మారిపోతుంది తొందరలో. నాకు పర్సనల్గా బావర్చి బిర్యానీ అంటే చాలా ఇష్టం. అందుకే ఒక ఎక్స్ట్రా బిర్యానీ కూడా ఆర్డర్ చేశాను. పాడవకుండా ఉంటే ఇంటికి వెళ్ళక తిందామని. 8 o'clock అయితే మన ఫుడ్ డెలివరీ చేస్తారు స్విగ్గీ అతను. యూజువల్లీ గరీబ్ రథ్ అయితే ఎప్పుడు ఫస్ట్ ప్లాట్ఫామ్లోనే ఉంటుంది. ఎందుకైనా మంచిదని చెప్పేసి ప్లాట్ఫామ్ చెక్ చేసుకుని లోపలికి అయితే వెళ్ళాను. ఈ ట్రైన్కి అయితే అన్ని 3rd ఎకానమీ కోచెస్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఐసీఎఫ్ కోచెస్ తీసేసి ఎల్హెచ్బి కోచెస్ అయితే యాడ్ చేశారు. సికింద్రాబాద్ నుండి వైజాగ్ ఏసీలో, అది కూడా బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్ ట్రైన్ అని చెప్తాను నేను. ట్రైన్ టికెట్ అయితే నాకు 770 రూపీస్ పడింది. ఐఆర్సిటీ ఛార్జెస్ ఇవన్నీ ఏం లేకుండా. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12740 అండ్ ఇది రాత్రి 8:30కి అయితే సికింద్రాబాద్లో స్టార్ట్ అయ్యి పొద్దున్న 8:10కి అయితే వైజాగ్ చేరుకుంటుంది. ఆల్మోస్ట్ 12 hours జర్నీ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ స్టాప్స్ కూడా చాలా తక్కువ. ఓన్లీ 10 స్టేషన్లో అయితే ఈ ట్రైన్ ఆగుతుంది. ఏ స్టేషన్లో ఆగుతుందంటే వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ అండ్ విశాఖపట్నం అయితే రీచ్ అవుతుంది. పాత ఐసీఎఫ్ కోచెస్లో సైడ్ మిడిల్ బర్త్ అని ఒకటి ఉండేది. దానివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడేవారు. ఎందుకంటే సీట్ ఒక దగ్గర ఇచ్చేవారు, బెర్త్ ఒక దగ్గర ఇచ్చేవారు. కానీ ఇప్పుడున్న కోచెస్లో అలాంటిది అయితే ఏం లేదు. దట్స్ ఎ గుడ్ మూవ్ ఫ్రమ్ ఇండియన్ రైల్వేస్ అని చెప్పొచ్చు. అంతే కాకుండా పాత కోచెస్ ఉన్నప్పుడు మనం బెడ్షీట్స్ 10 రూపీస్ పే చేసి రెంట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. కొత్త కోచెస్ లో వాటర్ హోల్డర్, రీడింగ్ లైట్, ఏసీ వెంట్స్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ కూడా అయితే ఇచ్చారు. ఈ ట్రైన్ లో అన్ని బాగుంటాయి. కానీ నాకు నచ్చని విషయం ఏంటంటే సీట్స్ చాలా కంజెస్టెడ్ గా ఉంటాయి. హెవియర్ సైడ్ ఆఫ్ ద వెయిట్ ఉన్న వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు. 8:30కి స్టార్ట్ అవ్వాల్సిన ఈ ట్రైన్ 2 minutes డిలేతో 8:32కి అయితే స్టార్ట్ అయింది. ప్రెజెంట్ టైం అయితే 10:32 అవుతుంది. నా పక్క సీట్ వాళ్ళు వరంగల్లో బోర్డ్ అవుతారు. వాళ్ళు రాకముందే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నేను. ట్రైన్ స్టార్ట్ అయిన 2 hours 10 minutesకి కాజీపేట అయితే రీచ్ అయ్యాం. ఇక్కడైతే స్టాప్ ఉండదు, కానీ ట్రైన్ చాలా స్లోగా అయితే తీసుకెళ్లాడు. ఈ కాజీపేట జంక్షన్ నుండి మనకి 2 train రూట్లు అయితే ఉంటాయి. స్ట్రైట్గా వెళ్తే వరంగల్, విజయవాడ సైడ్ వెళ్తాం. లెఫ్ట్ సైడ్ వెళ్తే బలాషా అండ్ నాగపూర్ సైడ్ అయితే వెళ్ళిపోతాం. నైట్ 10:50కి అయితే బండి వరంగల్ రీచ్ అయింది. ఇదే మన అఫీషియల్ ఫస్ట్ స్టాప్. కాజీపేట జంక్షన్ నుండి వరంగల్ పెద్ద డిస్టెన్స్ ఏముండదు, ఒక 10 kilometers అయితే ఉంటుంది. అందుకే 15 minutes అయితే కవర్ చేస్తాడు. నేను బండి వరంగల్ క్రాస్ అయిన తర్వాత పడుకుని పోయాను. పొద్దున్న దువ్వాడ దాటిన తర్వాత అయితే లెగిశాను. వైజాగ్ వచ్చే ప్రతి ట్రైన్ స్టేషన్లోకి ఎంటర్ అయ్యే ముందు ఖచ్చితంగా ఈ కంజరపాలెం గేట్ దగ్గర అయితే ఆగాల్సిందే.
మార్నింగ్ 8:20 కల్లా వైజాగ్ అయితే రీచ్ అయిపోయాను. బండి అయితే 6 ప్లాట్ఫామ్లో పెట్టారు. ఎంతైనా బయట వర్క్ చేసుకునే ఊరు నుండి మన సొంత ఊరికి వస్తే ఆ ఫీలింగే వేరు కదా. మీకు ఎంతమందికి గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ నుండి వైజాగ్ ట్రావెల్ చేయడం ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మోర్ ఫుడ్ అండ్ ట్రావెల్ వీడియోస్ కోసం వైజాగ్ బ్యాచ్లని సబ్స్క్రైబ్ చేయండి.